టెలిగ్రామ్లో పరిచయమైన అజ్ఞాత వ్యక్తి వనపర్తి జిల్లా కొత్తకోట వాయిశాఖ యాదయ్య సీక్రెట్ సేఫ్ వ్యాలెట్ నుండి 2 నిమిషాల్లో 70 లక్షలు హ్యాక్ చేశాడు. యాదయ్య షేర్ క్రిప్టో మార్కెట్ ఔత్సాహికుడు. 8 ఏళ్లుగా డిజిటల్ బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ పెట్టుబడిదారుగా తాను కొనసాగుతున్నట్లు యాదయ్య తెలిపాడు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఆఫీసును సంప్రదించినట్లు తెలిపాడు. వనపర్తి డీఎస్పీ సహకారంతో కొత్తకోట ఎస్ఐ కేసు నమోదు చేసినట్లు యాదయ్య తెలిపాడు. అధునాతన టెక్నాలజీతో డిజిటల్ కరెన్సీ సైబర్ క్రైమ్ను ఛేదిస్తామని సిఐ రాంబాబు తెలిపారు. సైబర్ నేరగాళ్లు పంపే లింకులను నమ్మొద్దని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆయన సూచించారు. IAI క్రిప్టో కాయిన్స్ లాంచ్ చేస్తున్నారని చెప్పి దాని ప్రమోషన్లో భాగంగా ప్రమోషన్ బేసిస్లో ఫ్రీ ఎయిర్ డ్రాప్ కాయిన్స్ ఇస్తున్నారని చెప్పేసి అతను ఒక మెసేజ్ రిసీవ్ చేసుకున్న తర్వాత అతను డిజిటల్ వ్యాలెట్ ద్వారా వాళ్ళ ట్రాన్సాక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అది ఆ ట్రాన్సాక్షన్ కావట్లేదని చెప్పడం ద్వారా ఇతను ఏదైతే రెగ్యులర్గా ఆ బిట్ కాయిన్స్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాడో అతని అఫీషియల్ డిజిటల్ వ్యాలెట్ దాన్ని వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఈయన సీడ్స్, ఈయన పాస్వర్డ్ అంతా కూడా వాళ్ళకి చెప్పడంతో అతను గత 8 సంవత్సరాలుగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నటువంటి ఆ బిట్ కాయిన్స్ ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా వాళ్ళు అనాథరైజ్డ్ సమ్ అన్నోన్ పర్సన్స్ అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్ ద్వారా వాళ్ళు అది వేరే ట్రాన్సాక్షన్లోకి మళ్ళించుకొని ఇతని ట్రాన్సాక్షన్ ఖాళీ చేయడం జరిగింది. దీని ద్వారా ఇతనికి దాదాపుగా 65 లక్షల రూపాయల ఎన్నో ఏళ్ల నుంచి దాన్ని వృద్ధి చేసుకుంటూ వచ్చి ఇప్పుడు 65 లక్షల రూపాయల నష్టం జరిగింది. దీని మీద ఆయన కంప్లైంట్